ఏపీ వ్యాప్తంగా కూడా ఈ రోజు నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు అయితే ప్రారంభం కానున్నాయి. ఈ రోజు నుంచి మార్చి 24 అయితే ఇంటర్మీడియట్ పరీక్షలు అయితే జరుగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా 49 పరీక్ష కేంద్రాలు అయితే ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు. 49 పరీక్ష కేంద్రాలకు సంబంధించి అధికారులు కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి అన్ని వసతులు కూడా ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా ఏదైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పిల్లలు వచ్చేసరికి 17,700 మంది విద్యార్థులు అయితే ఎగ్జామ్ రాయనున్నారు. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ వచ్చేసరికి 16,600 మంది విద్యార్థులు అయితే ఎగ్జామ్ రాయనున్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే పల్నాడు జిల్లాలో ఒక సెంటర్ వద్ద అయితే ఉన్నాం. ఆ సెంటర్కి సంబంధించి ఇప్పటికే మనం చూస్తూనే ఉన్నాము. ఏదైతే హాల్ టికెట్ నెంబర్లకు సంబంధించి బోర్డులు ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అయితే 1-2 బోర్డులు ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇటు మగపిల్లలు ఇటు ఆడపిల్లలు తమకు కావాల్సిన రూమ్ ఎక్కడా లేదా తమ హాల్ టికెట్ నెంబర్ ఉందా లేదా అని చూసుకునే క్రమంలో కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కూడా చెప్పుకోవచ్చు. కొంతమంది ఆడపిల్లలు అయితే ఈ తోసుకొని ముందుకెళ్ళి చూసుకోలేక కొంత టైం తీసుకొని ఎగ్జామ్ రూమ్ ఎక్కడ సెంటర్ ఎగ్జామ్ రూమ్ నెంబర్ ఎంత అయింది అనేది కనుక్కోవడానికి కూడా ఇక్కడ విద్యార్థులు ఇటు ఆడపిల్లలు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ పరీక్ష కేంద్రాల వద్ద ఇప్పటికే విద్యార్థులతో ఒక సందడి వాతావరణం అయితే ఏర్పడిందని కూడా చెప్పుకోవచ్చు. విద్యార్థులు ఎగ్జామ్ రాయడానికి వచ్చిన ప్రతి విద్యార్థికి కూడా తమ కేటాయించిన హాల్ టికెట్, ఒక ప్యాడ్, ఒక పెన్నుతోనే ఎగ్జామ్ రాయడానికి రావాలని చెప్పేసి విద్యాశాఖ అధికారులు కూడా సూచించడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఎలక్ట్రికల్ వస్తువులు అయితే ఉన్నాయో వాచీలు కానీ అలాంటివి తీసుకొని రాకూడదని చెప్పి విద్యాశాఖ అధికారులు ఇప్పటికే విద్యార్థులకు అయితే చెప్పడం జరిగింది. ప్రతి ఎగ్జామ్ సెంటర్ కూడా ఒక అరగంట ముందుగానే ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి కూర్చోవాలని కూడా ఇటు విద్యాశాఖ అధికారులు చెప్పడం జరిగింది. విద్యార్థులు గంట ముందు నుంచే కూడా ఈ ఎగ్జామ్ హాల్ సెంటర్ వద్దకు తమ తల్లిదండ్రులతో వచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పించుకొని అయితే ఎగ్జామ్ రాయడానికి అయితే లోపలికి వెళ్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే పల్నాడు జిల్లాలో ఎస్ఎన్ కాలేజీ వద్ద అయితే ఉన్నాం. ఎస్ఎన్ కాలేజీలో కనీసం విద్యార్థులు తమ కేటాయించిన హాల్ టికెట్లకు సంబంధించిన బోర్డులు 1-2 మాత్రమే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఈ 1-2 బోర్డులు కూడా పిల్లలు హడావుడిగా పోయి తమకు హాల్ టికెట్ నెంబర్ ఉందా లేదా ఏ రూమ్లో కేటాయించారనేది కూడా విద్యార్థులు కంగారు పడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు దాకా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రతి విద్యార్థికి కనీసం తెలియని విద్యార్థులకు కనీసం ఇక్కడ ఎవరైనా చెప్పడానికి కూడా ఎవరు లేరని కూడా విద్యార్థులు అయితే వాపోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. కనీసం తమకు కేటాయించిన రూములు ఎక్కడ ఏందో తెలియడానికి కూడా ఏ ఒక్క అధికారి కానీ ఏ ఒక్క కాలేజీ సిబ్బంది కూడా ఇక్కడ లేరని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే కాలేజీ యాజమాన్యం చాలా నిర్లక్ష్యంగా ఉందని కూడా తల్లిదండ్రులు వాపోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే హాల్ టికెట్ల వద్ద కనీసం కాలేజీ యాజమాన్యానికి సంబంధించి ఒక స్టాఫ్నైనా ఏర్పాటు చేయాలని కూడా విద్యాశాఖ అధికారులు అయితే చెప్పారని కూడా చెప్పుకోవచ్చు. కానీ అధికారులు మాత్రం ఇటు విద్యార్థులకు కనీసం ఒక స్టాఫ్ని ఏర్పాటు చేసి తమకు తెలియని విద్యార్థులకి హాల్ టికెట్ ఏంది ఎక్కడ ఏంది అనేది కూడా చెప్పాలని కూడా చెప్పుకోవచ్చు. మనతో పాటు ఒక విద్యార్థి అయితే ఉన్నాడు. ఆ విద్యార్థి మాట్లాడి అడిగి తెలుసుకుందాం. తమ్ముడు ఏ ఇయర్ ఫస్ట్ ఇయరా? ఫస్ట్ ఇయర్. ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ సంబంధించి ఎలాంటి సౌకర్యాలు కానీ ఎలాంటి ఇబ్బందులు కానీ ఏమైనా ఉన్నాయా? ఎలాంటి ఇబ్బంది కానీ లేవు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. ఎగ్జామ్ వచ్చేటప్పుడు ఎలాంటి ఎలక్ట్రికల్ వస్తువులు కూడా తీసుకురావద్దని కానీ ఎలాంటి సూచనలు అని చెప్పారా? స్మార్ట్ వాచెస్ తీసుకురావద్దని చెప్పారు. ఒకసారి అన్నీ అంటే బై మిస్టేక్ ఏమైనా పేపర్లు ఉంటాయేమో అని అన్నీ చెక్ చేసుకోమన్నారు. అక్కడ రూమ్లోకి వెళ్ళినాక కానీ పేపర్లు ఉంటాయేమో అని మొత్తం బెంచెస్ కానీ అన్నీ చెక్ చేసుకోమన్నారు. ఇది మరో విద్యార్థి కూడా ఉన్నారు. ఏ ఊరు, ఎక్కడి నుంచి, ఏ ఊరమ్మా? ఈపురం. ఏ ఊరు? ఫస్ట్ ఇయర్. ఇవాళ తొలి రోజు ఎగ్జామ్ కదా, టెన్షన్ కానీ హడావుడి కానీ ఉందా? టెన్షన్ ఎందుకు ఉండదు? ఎలాంటి టెన్షన్ ఉంది? ఇది పక్కన నర్సాపేట మండలం లింగంకుంట్ల. అది అక్కడ కనీసం ఒక చోట అంటించారు. వాళ్ళు ఎక్కడ చూసుకుంటారు? టైం అవుతుందో పక్కన మొత్తం జెంట్సే ఉన్నారు అక్కడ. ఈ లేడీస్ మొత్తం పక్కన నిలబడ్డారు. వాళ్ళకి అర్థం కావాలి కదా, రూమ్లు ఎత్తుకోవాలి. 10 నిమిషాలు టైం ఉంది. ఇంకా అది పరిస్థితి. మా బాధ అది. నెంబర్లు ఎత్తుకుంటారు. అదిగో చూడండి, ఇప్పుడు లేడీస్ని కూడా బాగాలేదు అక్కడ. దాన్ని అది మొత్తం ఇదిగో జెంట్సే ఉన్నారు అక్కడ. వాళ్ళు పోయి చూసుకోవాలి, కూర్చోవాలి, రాయాలి. వాళ్ళు ఎత్తుక్కోవాలి కదా, రూమ్స్ ఎత్తుక్కోవాలి కదా ఎక్కడ అనేది. అది పరిస్థితి. కనీసం వాళ్ళ సిబ్బంది అన్నా ఇక్కడ ఉండాలి కదా, ఎవరో ఒకళ్ళు. కాలేజీ యాజమాన్యం కానీ లేకపోతే ఎవరైనా సెక్యూరిటీ, ఒక కానిస్టేబుల్ కానీ ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా అక్కడ. ఎవరు లేకుండా ఇక్కడ లేకుండా చూడండి, అదిగో ఇప్పుడు కూడా జెంట్స్ ఆడున్నారు. ఇప్పుడు వరకు అయితే విద్యార్థులు అయితే ఇక్కడంతా ఒక సందడిగా వాతావరణం అయితే ఏర్పాటు చేసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు కూడా తమకు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిన ప్రతి పిల్లగాడికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్పుకొని ఎక్కడైతే రూములు కేటాయించారో ఆ రూముల వరకు కూడా వెళ్ళి కంగారు పడమాకండి, నిదానంగానే హడావుడి చేయకుండా, హడావుడి పడకుండా కూడా ఎగ్జామ్ రాసుకొని రండి. మీరు ఏ టెన్షన్ పడమాకండి. అయితే ఇక్కడ విద్యార్థి ఏదైతే ప్రతి ఎగ్జామ్ సెంటర్లో కూడా విద్యార్థులకు సంబంధించిన మంచినీటి సౌకర్యము, బిస్కెట్ ప్యాకెట్లు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి విద్యాశాఖ అధికారులు కూడా
చెప్పడం జరిగింది. అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఇక్కడ పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా విద్యార్థులకు ఎవరికన్నా హెల్త్ సమస్య వచ్చినా సరే దగ్గరలోనే ఒక వైద్య అధికారిని కూడా ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు. విద్యార్థులు ఏదైతే ఇలా ప్రతి ఒక్కరు గుడికి వెళ్ళి తమ హాల్ టికెట్ను పూజించుకొని కూడా ఎగ్జామ్ రాయడానికి అయితే వచ్చారని కూడా చెప్పుకోవచ్చు. ఏ విద్యార్థి కూడా కంగారు పడకుండా తమకు హ్యాపీగా ఎగ్జామ్ రాయాలని చెప్పి కూడా మెగా9 టీవీ తరఫున అయితే మనం కోరుకోవడం అయితే జరిగింది. అయితే ఇలా పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్న ఇలా ఎగ్జామ్ రాసే ప్రతి విద్యార్థి కూడా ఆల్ ది బెస్ట్ చెబుతూ మెగా9 టీవీ తరఫున అయితే ఆల్ ది బెస్ట్ చెప్పడం అయితే జరిగింది. కెమెరామెన్ నాగరాజ్తో స్వామి, మెగా9 పల్నాడు జిల్లా.